ప్రభునామములు కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదేవుని మహాకృపను బట్టి గత 11 మాసములు పూర్తిగా నిండిపోయాయి కదా. ఈరోజు 12వ నెల డిసెంబర్ మాసం అడుగుపెట్టాం. ప్రభువు ఇచ్చిన కృప, ఆయన ఇచ్చిన ఆరోగ్యము, ఆయన కాపుదల, భద్రత, ఆయన పోషణ ప్రభుని స్థితిద్దాం. ప్రాముఖ్యంగా ఈ మాసమంతా కూడా, ఈ నెలంతా కూడా ఒక విశ్వాసి, దేవుని ప్రజలు సరి చేసుకుంటూ తమ సరి చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే సంవత్సరానికి ముగింపు. సాధారణంగా సంవత్సరం ముగింపు రాగానే వ్యాపారస్తులు కానీ ఎవరైనా కూడా లెక్కలు చూసుకుంటారు. ఏం చూస్తారు? లెక్కలు. ఎంత ఖర్చు పెట్టాం, ఎంత ఆదాయం వచ్చింది, రాబడి ఎంత, నష్టపోయామా లేదా లాభమా? ఎందుకు? ఆ లెక్కలు చూసుకోకపోతే ఎక్కడ పొరపాటు ఉందో తెలుసుకోలేరు, సరి చేసుకోలేరు. నష్టాలు ఉన్నారనుకోండి, ఎక్కడ నష్టపోతున్నాం ఎందుకని సరి చేసుకుంటారు. జ్ఞాపకం చేస్తున్నా, ఈ 30 రోజులు, ఈ 31 రోజు, ఎన్ని రోజులు ఉన్నాయి? ఇంకా 31 రోజు. లెక్కలు చూసుకుందాం. ఏ లెక్కలు అవి? ఆత్మీయ జీవితంలో నువ్వు సంపాదించకపో నష్టం లేదు, అంతే కదా. నువ్వు ఉన్న స్థితికి రాకపో నష్టం లేదు. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని ఎంబగొట్టుకుంటే అంటే ఆత్మ, మనకేమీ ప్రయోజనం. ఏం పోగొట్టుకున్నాం? చూడటానికి బాగున్నాం, ఆత్మీయంగా మంచి స్థితి, ఈ 11 నెలలు కష్టపడ్డాం, ఆరోగ్యము, అంతస్తు, ఐశ్వర్యము దేవుడిచ్చాడు. అది చూసి మనం అనుకుంటున్నాం, దేవుని దయ వల్ల ప్రభు ఆరోగ్యం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, ఎదురుగా సంపాదించాం, బాగుంది, దేవుని కృప నాకు తోడుగా ఉంది అనుకుంటున్నావు. కానీ ఎంతగా దేవునికి దూరం అయ్యామో గుర్తించలేకపోతున్నాం. లెక్కలు చూసుకున్నాము ఈ నెలంతా, ఈ 31 రోజులు. ఏంటా లెక్కలు? దేవునితో నువ్వు చేసుకున్న తీర్మానాలు, ఒప్పందాలు. ఈ రోజున ప్రభు ఇచ్చిన వాక్యం అది. దేవునితో ఒక నిబంధన చేసుకుంటే ఎంత నష్టపోవాల్సి వచ్చినా సరే దానికి వెనుక తీయకూడదు. మనం అనుకుంటాం నిబంధన అనగానే ఈ దర్శన భాగాలు, కనుకలు అనుకుంటాం, కానీ కాదు. దేవునితో నువ్వు చేసుకున్న ఒప్పందము, తీర్మానము కదా. మనం ఏం చేస్తామంటే, ఏదైనా మనకు నష్టం రానంత వరకే. కాస్త నష్టం వచ్చిందనుకుంటే దేవునితో మళ్ళా, ప్రభువా ఇది కాదు ఇంకొకటి మార్చేస్తాం. అలాగే దేవుడు కూడా మారిస్తే ఏమైపోతాం మనం కదా. ఆయన కూడా ఇది కాదు ఇంకోటి అంటే ఏమైపోతాం మనం? పక్కన కలుద్దాం. యెఫ్తా న్యాయాధిపతి. యెఫ్తా జీవితాన్ని చూస్తే ఇతని గురించి చదివే ముందుగా ఒక్కసారి ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజల జీవితాలలోనే నేర్చుకున్నాం. ముందుగా ఇది న్యాయాధిపతుల కాలము. ఏ కాలం అది? ఇప్పుడు మందే కాలం చెప్పండి. కొత్త నిబంధన ఇంకా కృపాకాలం. ఏ కాలం అది? ధర్మశాస్త్ర కాలం ఉంది, పితరుల కాలం ఉంది, ప్రవక్తల కాలం ఉంది, రాజుల కాలం ఉంది, నిశ్శబ్ద సంవత్సరాలు 4 సంవత్సరాలు వాక్యం లేని కాలం ఉంది, క్రీస్తు వారు సంచరించిన కాలం ఉంది, అపస్తుల కాలం ఉంది, ఆ తర్వాత శిష్యుల కాలం ఉంది. ఇప్పుడు కృపాకాలంలో మనం ఉన్నాం. ఏంటి కృప? కృప అంటే అర్థం ఏంటి? యోగ్యత లేని వానికి దేవుడిచ్చే సహాయం. అది న్యాయాధిపతుల కాలము. ఆదాము మొదలుకొని 11వ అధ్యాయం దాకా కూడాను ప్రజలు చెల్లా చెదరైపోయారు. 2వ అధ్యాయంలో దేవుడు తన కోసమే ఒక ప్రత్యేకమైన ప్రజలని తీసుకోవాలనుకొని అబ్రహాంగా ఎన్నుకున్నాడు. ఎంతోమంది ఉండగా ఆయన్ని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే,
అతని హృదయం ప్రభువుకు తెలుసు. లోబడేవాడు, విధేయత చూపేవాడు. అబ్రహాము ద్వారా కుటుంబము, వంశము, ఒక జాతి, ఒక దేశము ఇలా విస్తరించుకుంటూ పోయారు. ఐగుప్తు యోసేపు ద్వారా వెళ్ళారు. 400 ఏళ్ళు అక్కడున్నారు. మోషే విడిపించి తీసుకొచ్చాడు. వాగ్దాన దేశానికి వచ్చారు. ఆ ప్రయాణంలో ఎంతో కృపను పొందుకున్నారు వాళ్ళు. మోషే చనిపోయాడు. యెహోషువ చనిపోయాడు. ఇక వారికి సరి అయిన నాయకుడు లేకుండా పోయాడు. సరి అయిన నాయకుడు, గమనించండి, సరి అయిన నాయకత్వం లేకపోతే చల్ల చెదురు. అది కుటుంబాలైనా, సంఘమైనా, సమాజమైన, దేశమైన, ఎవరు ఉండాలి? సరి అయిన నాయకుడు. కుటుంబానికి నాయకుడు ఎవరు? మీరేనా? చెప్పండి. పేరుకే కదా అన్న ఉండేది, పేరుకే. పెత్తమంతా ఎవరిది? కుటుంబానికి నాయకుడు ఎవరు? వాక్యానుసారంగా చూస్తే చెప్పండి. భర్త, యజమాని, పురుషుడు. అంతేనా? అది వాక్యానుసారమా కాదా? వాక్యానుసారం. ఒకవేళ యజమాని సరిగా లేకపోతే ఆ కుటుంబం ఏమైపోద్ది? అందుకే కుటుంబము కానీ, దేశము కానీ, ఒక సంస్థ కానీ, ఒక సంఘం కానీ నాయకుడు సరిగా ఉండాలి. అందుకే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అర్థమైనా? తిట్టడం కాదు, అరవటం కాదు. నువ్వు మోకరించి, ప్రభువా నా యజమాని సరిగా ఉండాలి. దేవుడు ఆయా సమయాల్లో, ఈ న్యాయపతుల కాలంలో ప్రజలు ఇష్టానుసారంగా జీవిస్తున్నారమ్మా. వారికి రాజు లేడు, ఎవరి భయం లేదు, దేవుని భయం కూడా పోయింది. మరొక మాట చెప్తాను, నువ్వు ఎవరికి భయపడ్డా భయపడకపోయినా దేవునికి భయపడితే చాలు. దేవుని భయం ఉన్న వారి జీవితాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఉండవా? ఎందుకు? దేవుని భయం ఉందనుకోండి, మనుషులు, తల్లో, తండ్రో, భార్య, భర్త, బిడ్డలో మనం అక్కడ ముందు అంతసేపే. వాళ్ళు కనుమరుగైపోతే వాళ్ళు మనం చూడలేరు, మనం గమనించలేరు. దేవుని భయం ఉన్న వ్యక్తికి ఏంటంటే, నేను ఎక్కడ ఉన్నా కూడా ఆయన నేత్రాలు నన్ను చూస్తున్నాయి. నేను మళ్ళా పదే పదే చెప్తున్నాను, ఎక్కడే కాదు. నేను అనుకుంటాను కొన్నిసార్లు దేవుని సన్నిధిలో నిరసనగా ఉంటారు, ఇక బయట ఎట్లా ఉంటారు అనుకుంటా. అంతేగా? అసలు దేవుని ఆరాధించడానికి వచ్చి, వాక్యం వినటానికి వచ్చి, వారంలో ఒక్కరోజు ఆయన సన్నిధిలో ఉండి, దీనికి ఏం పేరు? ఆయన సన్నిధి అని పేరు. ఆయన సన్నిధిలో ఉండే నిలక్షంగా బతుకుతుంటే ఇక బయట ఎట్టుంటాము? అంతే కదా? మనకు వాగ్దానం ఇచ్చాడు యేసయ్యమని, నా నామమున ఎంతమంది? 2 లేక 3 ఉండి ప్రార్థిస్తున్నా, ఆయన గురించి మాట్లాడుతున్నా, ఆయన ఆరాధిస్తున్నా, ఎవరుంటారు వారి మధ్య? ఎవరుంటారమ్మా? జవాబు రావట్లేదు. ప్రభు అంటే ఎవరైనా? ప్రభు అయినా ఉన్నాడా లేడా? ఇప్పుడు మన మధ్య 2 కాదు, ఎంతమంది ఉన్నాం. ఆయన మనం చూస్తున్నాడా లేదా? మనం ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థన వింటున్నాడు లేదా? నువ్వు ఆలోచిస్తావా లేదా? వింటున్నాడు. విన్నవాడు, చూచినవాడు, ఆలకించినవాడు మన మధ్య ఉన్నప్పుడు నీ ప్రవర్తన మందిరంలో సరిగా లేకపోతే ఒప్పుకుంటాడా? ఇక్కడే నా దేవుని భయం. నువ్వెక్కడ ఉన్నా నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ మాటలు వింటున్నాడని ఆలోచన ఉంటే దేవుని భయం అన్న వాళ్ళు ఎక్కడైనా జాగ్రత్తగా ఉంటారు. అర్థమైనా? దేవుని భయం ఉన్నవాడు. ఆనాడు వాళ్ళకి దేవుని భయం లేదు. ఇక దేవుని భయం లేకపోయేసరికి విగ్రహారాధన మొదలైపోయింది. ఏంటి విగ్రహారాధన? దేవుడు 10 జాతుల్ని వాళ్ళ మధ్య ఉంచాడు వెళ్ళగొట్టకుండా. ఎందుకు? వీళ్ళకి అంబులుగా, సూలాలుగా, పక్కలో బళ్ళాలుగా. ఆయనకు తెలుసు వీళ్ళు మూర్ఖులు. దారిలో ఉండగానే, ప్రయాణంలో ఉన్న 40 ఏళ్ళలోనే అనేక సార్లు తిరగబడ్డారు. కాబట్టి వీళ్ళని సరిచేయాలంటే
ఏం కావాలి? ఎవరో ఒకరు పక్కలో బళ్ళాలు ఉండాలి. ఒక దైవజనుడు ఉన్నాడు మన భారతదేశంలో, గొప్ప దైవజనుడు భగత్ సింగ్ గారు. వినుంటాం మనం. గొప్ప ప్రార్థనాపరుడు. ఒక వ్యక్తి ఊరికి ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నేను మీలాగా గొప్ప ప్రార్థనాపరుడు కావాలి, ప్రార్థన చేయమని అడుగుతాడు ప్రతిసారి. ఏమని? నేను కూడా మీలాగా మంచి ఎవరు కావాలంట? ఆశ బాగానే ఉంది కదా, ప్రార్థనాపరుడు కావాలని అడిగితే చాలా రోజులు ఈయనేం చెప్పట్లేదంట. ఒక రోజు అడ్డం తిరిగి కూర్చున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తావు లేదు, నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు నీ మాట వింటాడని చెప్పంటే, సరే మోకరించని చెప్పి చిన్న ప్రార్థన, ప్రభువా ఈ వ్యక్తికి విస్తారమైన శ్రమలు దయచేయాలి. ఏంటి అంట? విస్తారమైన శ్రమలు. ఈయన అడిగింది ఏంది? గొప్ప ప్రార్థనాపరుడు కావాలి. గొప్ప ప్రార్థనాపరుడు కావాలంటే ఏం కావాలి నీకు? అంతే కదా. శ్రమ లేకపోతే దేవుడు లేదు, దయ్యం లేదు, సంఘం లేదు, మందిరం లేదు, ఇంకెవ్వడ లెక్క బైబిల్ కూడా చేత్తో పట్టుకోం. అయ్యా ఏంటి అలా ప్రార్థన చేస్తావంటే ఆయన అన్నాడు, తమ్ముడా నువ్వు ప్రార్థన పొడుగు కావాలంటే నీకేం కావాలి? బైబిల్లో ఒక గొప్ప ప్రార్థన పొడుగు ప్రభు ఒకరు చెబితే వచ్చే వారంగానే అవతల ధ్యానం చేద్దాం. ఆయనకు ఒక పేరు పెట్టుకున్నారు, నడిచే ప్రార్థన అంట, కదిలే ప్రార్థన. ఎక్కడికి వెళ్ళిన ప్రార్థన ఆయన జీవితంలో. ఎవరైనా? నెహెమ్యా. ఎవరు? ఆ చిన్న పుస్తకంలో ఎన్ని ప్రార్థనలు ఉంటాయో. గిన్నిస్తా ప్రార్థన చేస్తాడు, మాట్లాడతా ప్రార్థన చేస్తాడు. రాజు ఏం కావాలి నీకు? ప్రార్థన చేసి అడుగుతాడు. బయలుపడిన ఒక పేరు పెట్టడానికి ఏమని? నడిచే ప్రార్థన, కదిలే ప్రార్థన. శ్రమలు మన దేవుని దగ్గరగా తీసుకొస్తాయి. ఇశ్రాయేలు ఎలా ఉన్నారంటే చూద్దాం. న్యాయాధిపతులు 10వ అధ్యాయానికి వెళ్దాం. 10వ అధ్యాయం 9వ వచనం. మరియు అమ్మోనీయులు. ఎవరు వీళ్ళు? దేవుడు మిగిల్చిన 10 జాతులు. అందుకు వెళ్ళగొట్టలేదు. అమ్మోనీయులు యోధా దేశస్థులతోనూ బెన్యామీనులతోనూ ఎఫ్రాయిములతో యుద్ధము చేయటకు యొర్దాను దాటిరి కనుక ఇశ్రాయేలులకు ఏ శ్రమ? మిక్కిలి శ్రమ కలిగెను. అప్పుడు ఇశ్రాయేలీలు ఇప్పుడు ప్రార్థన చేస్తారా? చేయలా. శ్రమ కలగగానే ఆయన సందుకు వచ్చి, అయ్యా మేము పాపం చేస్తాం. ఎప్పుడు గుర్తు వస్తా పాపం? ఏమొచ్చినప్పుడ మిక్కిలి శ్రమ. చూడండి ఏమన్నారు? ఇశ్రాయేలు మిక్కిలి శ్రమ కలిగాను. అప్పుడు ఇశ్రాయేలు మేము ఈ సన్నిధిని పాపం చేస్తాం, మా దేవుని విడచి. ఎవరిని విడచి? మా దేవుని విడచి. ఏం చేస్తారు? విడిచిపెట్టి గమ్మగొండలా ఎవరో ఒకరు కావాలి. బయలు అనగా యజమానుడు. ఆ దేవత పేరేంటి? యజమానుడు. బయలు. ఎవరి బయలు? అమ్మోరీల దేవత. దేవుని విడిచిపెట్టి బయలును పూజించి ఉన్నామని యెహోవాకు మొరపెట్టగా కొన్నిసార్లు ఈ జవాబు వస్తే తరగని రేపాడు. ప్రభు అన్నాడు, సర్లేపో అనలా. సరేలే తప్పు చేసేవారే, ఈసారి క్షమించాను అనలా. ఏమన్నా తెలుసా? పోయి వాడికే ప్రార్థన చేసుకున్నప్పుడు అన్నాడు, నాకాడ ఎందుకు వచ్చారు? మీరు ఏమైనా పూజించారో పోయి ఆయనకే చెప్పు. ఈ మాట దేవుడు నన్ను చూస్తే ఎలా ఉంటాం మన జీవితం చెప్పలే ఒకసారి. చూడండి అదే అధ్యాయము 13 యెహోవా 13వ వచనం. అయితే మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించితిరి గనుక నేను ఇకను మిమ్ము రక్షింపను. ఏం చెప్పాడండి? ఈ మాట మనతో అంటే ఎలా ఉంటుందో నాకు అనిపిస్తుంది సార్. కొంత ప్రభు చెప్పాలేమో అనిపిస్తుంది నాకు ఈ మాట ప్రవర్తన చూస్తే. ఎంత కృప చూపినా, ఎంత కనికరించినా, ఎన్నిసార్లు క్షమించినా, ఎన్నిసార్లు ఆయన
తన హక్కును చేర్చుకున్నా కూడా దేవుని విడిచిపెట్టి, జీవముల దేవుని విడిచిపెట్టి దేవుని భయం లేని జీవితాల్లో ఇదే మాట మరలా ప్రభు అంటాడు, ఇక నేను మిమ్మును ఇంతకాలం రక్షించాను కదా, మరి ఏం చేస్తారు మీరు రక్షిస్తే? నాకు కృతజ్ఞత కలిగి ఉండాలిగా, నన్ను సేవించాలిగా, నన్ను విడిచిపెట్టకూడదు కదా. నేను దేవుడిని తెలుసు, నేనే నిన్ను విడిపించానని తెలుసు, తెలిసి కూడా నన్ను వదిలావంటే ఇక నేను నిన్ను రక్షింపను. ఈ మాట దేవుడు అంటే ఎలా ఉంటుంది? ఎక్కడికి పోతాం మనం? చెప్పండి, ఎక్కడికి పోతాం? దేవదేవుడే ఈరోజు మనతో ఈ మాట పలికితే మన బ్రతుకేంటి? బ్రతకగలమా? భయం కలిగితే ఆ మాట చదివితే మనం పాటలు పాడతాం, ఎంత ప్రేమ గలవడవయ్యా, ఎంత దయగలవడవయ్యా. ఆయన కోపం చూడండి ఎలా ఉంటుంది, రోషం కలిగిన దేవుడు. ఆయన ముందు అంటాడు, ఇంతకాలం రక్షించుకుంటూ వచ్చా, కాపాడుతా వచ్చా, ఎందుకు వదిలిపెట్టాడు దేవుడిని? నేనే తక్కువ చేశాను మీకు, ఇది 2 తలంపులు ఎందుకు మీకు? అటువంటి స్థితిలో ఇశ్రాయేలు ఉన్నారు. చూడండి, ఇక నేను రక్షింపను, పోయి ఎక్కడికి పోయి మీరు కోరుకున్న దేవతకు మొరపెట్టండి. ఎవరికి ప్రార్థన చేయమన్నాడు? నాకు ప్రార్థన చేయొద్దు, నా దగ్గరికి రావద్దు. మీరు కోరుకున్నారు కదా, పండి అక్కడికి పండి. అంతేకాదు, మీ శవకాలమున అవి నిన్ను రక్షించునేమో. రక్షిస్తాయా? చెప్పండి. రక్షించేవాడు ఎవరు? ప్రభువే. శ్రమకాలంగానే దేవుడు గుర్తొస్తాడు. సమృద్ధిలో అన్నీ బాగున్నప్పుడు దేవుడు తప్ప అన్నీ మనతోనే ఉంటాయి. అట్టివాడితో ప్రభు చెప్పే మాట, జాగ్రత్త, పండి మీరు పండి, పోయి అక్కడే ఎవరిని పూజించారో వాళ్ళని అడగండి, మీ శ్రమకాలమున జవాబిస్తాడమంటే ఇశ్రాయేలు నడుచున్నప్పుడు, ఇశ్రాయేలీయులు మేము పాపము చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అయ్యా ఇక మేము ఇంకా అడగలేము, నీ ఇష్టం. చూడండి ఎంత ఎలాంటి స్థితికి వచ్చేవాళ్ళు. ఇశ్రాయేలు, నీ దృష్టికి మేము పాపం చేశాం, నీ దృష్టికి ఏది అనుకూలమో ప్రభువా ఇక నీ ఇష్టం, నీ దృష్టికి ఏది అనుకూలమో అది దాన్ని మా పట్ల చేయంటే దయచేసి నేను మమ్మను రక్షింపని చెప్పి వాళ్ళకి 100 మాట చెప్తే చాలదమ్మా. మనం చేసేది ఇది. అనేక మంది 199 మంది విశ్వాసాలు చేసే పని ఏంటంటే, కష్టం కలగగానే ప్రభువా పాపం చేశారు క్షమించి అంటావంతే. ఆ తరువాత అసలు పని ఉంది. ఏంటది? రక్షమని చెప్పి యెహోవాను సేవింపవలెనని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఏం చేశారు? అంతవరకు ఆయన విడిచిపెట్టి వేటిని ఆశ్రయంగా చేసుకున్నారో వాటిని పక్కకి నెట్టేస్తే అప్పుడు ఆయన ఆత్మ పరితాపం పట్టలేక వాళ్ళు రక్షించి ఏం చేయాలి? దేవుడు రక్షించాలంటే, తప్పు చేస్తావు, పొరపడ్డావు, దేవుడు దూరం అయ్యావు, దేవుడు విరోధంగా జీవిస్తున్నావు, ఒప్పుకొని సరిచేయ పడితే ఆయన ఆత్మ జాలి కలిగిన ఆత్మ. మన కష్టం ఉంటే ఓడ్చుకోలేడు. నువ్వెన్ని తప్పులు చేసినా శిక్షిస్తాడేమో కానీ తన కృపను చూపగా మానడు. చూడండి ఎంత చక్కగా రాయబడినదో, యెహోవాను సేవింపవలెనని తమ మధ్య నుండి ఆయన దేవతను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలుకి దుర్వస్త్రం చూసి సేవింపలేకపోయాను. అప్పుడు యెఫ్తా అనే వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. యెఫ్తా రావడానికి కారణం ఇది. యెఫ్తా జీవితాన్ని చూస్తే ఇంకా బాగుంటుంది. ఎవరు యెఫ్తా? 11వ అధ్యాయం. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము కలిగిన బలాఢ్యుడు. ఎందుకు దేవుడు కొందరికి పేర్లు పెట్టాడు. గిద్యోను కూడా అంతే. గానుగ చోడన గోధుమలు దొల్లగొడుతూ ఉంటే యెహోవాతో వచ్చి పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. చాలామంది అంటారు, గొప్ప గొప్ప సేవకులు ఏమంటారు తెలుసా? పిరికివాడై చాట్లుంటే ఎట్లా ప్రక్కగలవాడయ్యాడు? ఈ మధ్య ఒక సిరీస్ తింటా ఉన్నా ఈ యెఫ్తా మీద. యెఫ్తాకు ముందు
ఏం పేరు చెప్పాను ఆయన? గిద్యోని మీద వరుసగా చెప్తున్నాడు సేవకుడేమని, ఎక్కడో చాటున గోధుమ దొల్లగొడుతుంటే పిరికివాడై ఉంటే ఎలా పరాక్రమం గలవాడయ్యాడు. దేవుడు ఈరోజు మన స్థితి చూడడం, రేపటి మన స్థితిని చూస్తాం కదా. నీకు నాకు తెలియదు మనం రేపేం చేస్తామో, రేపు ఉంటామో లేదో కూడా నీకు నాకు తెలియదు. గిద్యోను కానీ యెఫ్తాను కానీ పరాక్రమ కలిగిన బలాఢ్యుడని ఎందుకు పిలిచాడంటే వారిని అలా వాడుకోబోతున్నాడు కాబట్టి, వారిని ఎన్నుకున్నాడు కాబట్టి, వారి పట్ల గొప్ప కార్యములు చేయటానికి దేవుడు ఇష్టపడ్డాడు కాబట్టి పరాక్రమ గల బలాఢ్యుడు అని పిలిచాడు. అతడు పరాక్రమ గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. ఎందుకు బైబిల్ ఈ మాట రాయబడిందంటే దేవుడు ఒక వ్యక్తిని పిలుచుకున్నప్పుడు తను ఎటువంటి గొప్పవాడా అని చూడడం. ఒక మాట చెప్పాలంటే సొంత వారు త్రోసివేసి తరిమేశారు ఇతను. తండ్రికి 2 భార్యలు, ఇతను వేశ్య కుమారుడు, 2వ భార్య కుమారుడు, 2 పిల్లలున్నారు. తండ్రి చనిపోయిన తర్వాత ఇతను తరిమేశారు. నువ్వు వారసుగా ఉండడానికి వీలు లేదు అని. త్రోసివేసిన వారిని దేవుడు వదిలేస్తాడా? గుర్తుపెట్టుకోండి, ఎవరినైనా మనము త్రోసివేశామంటే వారినే దేవుడు ఇచ్చిస్తాడు కదా. మనం ఏంటంటే మనుష్యపరమైన సామాజిక సేవను చూస్తాం. అలాంటి వారు గొప్పవారా కాదా, ఇంట్లోకి రానియాలన్నా చూస్తామండి కదా. ఎవరైనా కారులో దిగి ఇంటి ముందు ఆగి అడ్రస్ అడుగుతున్నా, రాయ వచ్చి మంచిలు తాగిపో లోపల రా అంటావు. తెలిసినా తెలియకపోయినా ఏ ఊరి మీది, ఎందుకు వచ్చావు, ఎవరెక్కడికి వచ్చావు. అదే ఒక పేదవాడు వచ్చి అమ్మ అడ్రస్ అంటే అడుగు అడుగుపో అంటావు. అనవా అనవా మంచిలు ఏమన్నా కూడా వాడనివి తెచ్చాడు దూరంగా పెడతావు. వాస్తవం అది, మన మానవ నైజం అది. కానీ దేవుడు అలా కాదు. ఇతడు వేశ్య కుమారుడు, సమాజంలో అర్హత లేదు, అందరి చేత త్రోసివేయబడ్డాడు, సహోదరులు ద్వేషించి తరిమివేశారు. వేరే దేశానికి వెళ్ళి దాక్కొని ఉన్న వ్యక్తిని దేవుడు తీసుకొచ్చాడు. ఎవరు అనుకోలేదు. చూడండి, ఆ కాలం 11వ అధ్యాయం రైతు గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతని కుమారులు కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యం లేదన్నది. యెఫ్తా తన సహోదర యొద్ద నుండి పారిపోయి టోబు దేశం నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అంతా కూడా సంచరిస్తున్నారు. అయితే పారిపోయి టోబు దేశములో అల్లరి జనము చేరి సంచరిస్తున్న ఈ వ్యక్తిని గురించి యెషయాకు అవసరం వచ్చింది. ఏంటంటే అమ్మని యుద్ధానికి వచ్చారు, వారితో పోరాడే వారు ఎవ్వరు లేరు. అప్పుడు గుర్తొచ్చాడు ఎవరు? యెఫ్తా. త్రోసివేయబడ్డ ఆ వ్యక్తి గుర్తొచ్చాడు. యెఫ్తా తప్పితే మనకెవరు సహాయం చేయలేదు. యెఫ్తా తప్పితే మన పక్షాన నిలబడేవాడు ఎవడు లేడు. ఎందుకంటే అతడు పరాక్రమం కలిగిన బలాఢ్యుడు. ఎవరిచ్చారు ఈ స్థితి? దేవుడిచ్చిన స్థితి. కబురు చేశారు వాటిని, యెఫ్తా నువ్వు రావాలి, వచ్చి మాకు న్యాయపతిగా ఉండాలి. నువ్వు వస్తే ఇదిగో ఈ అమలుని ఓడించావంటే నువ్వు మాకు న్యాయపతిగా ఉంటావంటే నిజమా అని ఒప్పుకొని వచ్చాడు. వచ్చి రాగానే ఆయన చేసిన పని ఏంటంటే 11వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము ఎందుకు వచ్చాం. ఎందుకు? యెఫ్తా దగ్గర కబురు పంపించాడు. 6వ వచనం. గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించకపోయి నువ్వు మాకు వచ్చి అధిపతి ఉండము
మనం యుద్ధం చేస్తామనంటే యెఫ్తా, మీరు ఆయన పగబట్టి నా తండ్రి దగ్గర పంపేశారు కదా, ఇప్పుడు మీకు శ్రమ వస్తే నా దగ్గరికి ఎలా వచ్చారు అని అడిగాడు కదా. అప్పుడు అంటున్నాడు, నువ్వు కానీ వచ్చావంటే నువ్వు మా మీద అధికారం అయి ఉంటావు. ఒప్పుకున్నారు. 11వ వచనం. కాబట్టి యెఫ్తా గిలాదు పిల్లలతో కూడా పోయినప్పుడు జనులు తమ ప్రధానిగాను అధిపతిగా అతను నియమించుకుని, అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించడం అంటే ప్రార్థన. దేంతో ఆరంభించాడండి పని? రాగానే మిస్పాకి వెళ్ళాడు. మిస్పాలో కాలమున ఒక ఆరాధనా స్థలం అది. సమూయేలు కూడా మిస్పాలు నీళ్లు చేరి ప్రార్థన చేసిన వ్యక్తి. మిస్పాకి వెళ్ళి అక్కడ యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు చెప్పుకొనెను. ఏం చెప్పుకున్నాడండి? ఎక్కడ? యెహోవా సన్నిధికి వస్తే ఏం చేయాలి? ఓ ప్రశ్న. దేవుని సన్నిధిని సమీపించినప్పుడు ఏం చేయాలి? చాలామంది అనుకుంటాం, మీకు కష్టం కలగచ్చు కానీ చెప్తాను, మీ కోపం రావచ్చు నా మీద, అయినా చెప్తాను. ఆదివారం ప్రాంతం ఎందుకు పోవాలంటే పాటలు పాడటానికి పోవాలి. ఎందుకు పోవాలి? ఆదివారం ప్రాంతం ఎందుకు పోవాలంటే ఎందుకు పోవాలి చెప్పండి? పాటలు పాడటానికి. పాట పాడకపోతే మనసు నిలవదు మనకి. నువ్వు లేటుగా రా, 10 గంటలకు రా, నీ గొంతు మైకులో పడకపోతే ఎట్లుంటుంది? వారం అంతా తపన కట్టగాలి. యెహోవా సన్నిధిలో ఏం చేయాలి? కూర్చొని మన సంగతి అంతా, ఏమంతా? బయట వాళ్ళ సంగతి కాదు, మన సంగతి అంతా ఏం చెప్పుంటాడు? ఆలోచించు. యెఫ్తా ఏం చెప్పుంటాడు? ప్రభువా, నేను వేశ్య కుమారుణ్ణి, నా తండ్రి చనిపోయిన తర్వాత నన్ను తరిమేశారు, దూరంగా ఎక్కడో వెళ్ళి టోపు చేసిన బతుకుతూ ఉన్నాను అల్లరి జనాల మధ్య, కానీ నీకెన్నడూ నేను దూరం కాలేదు. మరలా పెద్దలు వచ్చారు ప్రభువా, వచ్చిన అధికారిగా ఉండమన్నాడు. నేను అడిగాను, నువ్వు తొలివేశారు కదా అంటే, జరిగిపోయింది, వచ్చేయి, నువ్వు ఒక న్యాయపతిగా ఉండన్నారు. వచ్చాను తండ్రి, యుద్ధం ఉంది, తోసివేసబడ్డా నేను తిరిగి నిలబడాలంటే నీ సహాయం నాకు కావాలి. అంతే కదా? అందరి చేత త్రోసివేయబడ్డాను కదా, సహోదరులు నెట్టివేశారు, ఒక అవకాశం వచ్చింది. ఇదిగో యుద్ధములో నేను గెలిస్తే తిరిగి నా సొంత ఇంట్లో నేను ఉంటానని తన సంగతి అంతయు ఎక్కడ చెప్పుకున్నాడు? ఎవరితో చెప్పుకున్నాడు? బంధువులు వెతకలేదు, నా వాళ్ళు ఎవరున్నారని వెతకలేదు, నా తల్లి ఇంటి వారు ఎవరన్నా వెతకలేదు, కానీ నేరుగా మిస్పాకి వెళ్ళి యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు. తమది కోపం వస్తున్నా మీద, ఈ వారం నాకన్నా ప్రార్థన లేదే, ప్రార్థన చేయకపోతే కమ్మొచ్చేస్తాయి, పాడబడకపోతే వాటన్నిటికీ మించి ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మౌనంగా కూర్చొని నీ సంగతి అంతా ఎవరితో? దేవునితో చెప్పుకుంటే ఎంత ఆశీర్వాదమో కదా. యెఫ్తా చేసిన పనిదే. రాగానే నా వాళ్ళు ఎవరున్నారు, నా బంధువులు ఎవరున్నారు, నా తల్లి ఇంటి వారు ఎవరున్నారు, నా బలగం ఎంత ఉంది లెక్కలు వేసుకోలేదు. నేరుగా మిస్పాకి వెళ్ళాడు, దేవుని సన్నిధికి వెళ్ళాడు, కూర్చున్నాడు, తన సంగతి అంతయు చెప్పుకోనేను. ఇది కదా ఆత్మీయ జీవితం అంటే. ఇది ఎన్నో నెల? 12 వచ్చింది.
ఇంకా 11లో ఉన్నారు. ఒక రోజు దాటింది, ఇంకా అడుగు పెట్టకుండా నిద్రలో ఉన్నారు. 12 వచ్చేసింది. నెలకి ఎన్ని వారాలు? దాదాపుగా 4 లేక 5. 11 నాళ్ళు 44, కనీసం 46, 47 వారాలు జరిగిపోయాయి ఈ సంవత్సరంలో. ఇంకా 4, 5 ఉన్నాయి అంతే కదా. ఈ 46, 47 వారాల్లో దేవుని సన్నిధికి వచ్చి నువ్వు చేసిన పని ఏంటి? ముందే చెప్పాను కదా, ఈ వారం అంతా ఏం చేయాలి, ఈ నెల అంతా ఏం చేయాలి, లెక్కలో ఇది ఒక లెక్క. ఏమని? దేవుని సన్నిధికి వచ్చి ఈ 45 ఈ సంవత్సరం అంతా ఈ 11 నెలలు ఏం చేశావు లెక్కలు వేస్తున్నావు. వచ్చిందే 10 గంటలకి, లేదా వచ్చిందే 10 గంటలకి. ఇక ఏం చెప్పుకుంటాం? హడావుడిగా వచ్చి కూర్చొని అలా పని అయిపోతాయి కదా. అంతతో పాటు ఒక పాట పాడి, అంతతో పాటు మోకరించి, అంతతో పాటు వాక్యమిని, ఆమెన్ పరలోక ప్రార్థన అయిపోకముందే పరార్. ఇంట్లో చాలా ఎదురు చూస్తున్నాయి పనులు, కాదనలేదు కదా. నాకు తెలుసమ్మా మీకు ఎన్ని పనులు ఉంటాయో, చూస్తా కదా. నేను తప్పట్లేదు, పనులు ఉంటాయి. కానీ ప్రభువు లెక్క అడుగుతున్నాడు. ఈ లెక్కలు చూసుకునే నెల దేవుని సన్నిధికి వచ్చిన వల్ల నీకు ఉపయోగం ఏంటి ప్రశ్నించుకో. ఈ 11 నెలలో దేవుని సన్నిధికి వచ్చి నువ్వేం పొందుకున్నావు? ఈ 11 నెలలు దేవుని సన్నిధికి వచ్చి యెఫ్తాలాగా నీ సంగతంతా ఒక్కసారైనా చెప్పుకున్నావా దేవునితోటి? ఒక్కసారైనా లేదు కదా. ఈరోజు నేర్చుకోవాలి. నీటిలోనే నతలు వేసుకొని మోకరించి నీ సంగతి అంతా ఎవరితో చెప్పాలి? దేవుడితో. నీ సంగతి అంతా ఏది దాచకూడదు. ప్రభా, ఇది స్థితి, నా మనస్సు ఎలా ఉంది, నా హృదయం ఎలా ఉంది, నా శోధ ఎలా ఉంది, నా కష్టాలు ఉన్నాయి, నా శ్రమ ఎలా ఉంది, నా ఆరోగ్యం ఎలా ఉంది, నా ఆర్థిక స్థితి ఎలా ఉంది ప్రభువా. ప్రతిదీ సంగతంతయు అంటే ఇక దాచడానికి ఏమీ లేదు. ప్రతి స్థితి దేవుడు చెప్పుకుంటే యెఫ్తాని బలపరిచిన దేవుడు, యెఫ్తాకు విజయం ఇచ్చిన దేవుడు మనకు కూడా ఇస్తాడు. మనం చేయవలసింది ఆయన సన్నిధిని, మన సంగతి అంతా చెప్పుకోవాలి. ఒక్కసారి నెహమ్యా వెళ్ళండి. ఒక్కసారి నెహమ్యా ఇందా గుర్తు చేశారు కదా, నడిచే ప్రార్థన. ఏం ప్రార్థన? కదిలే ప్రార్థన, నడిచే ప్రార్థన. ఒక్కసారి చూడండి నెహమ్యా గ్రంథం ఏం రాయబడిద్దో. ఎజ్రా, నెహమ్యా, ఎస్తేర్ మధ్యలో ఉంటారు కదా. ఎజ్రా, నెహమ్యా, ఎస్తేర్ 3వ అధ్యాయం. ఈ ఒక్క అధ్యాయంలోనే 3వ అధ్యాయం చూడండి ఒక్కసారి. యెరూషలేము నుంచి 100 మంది వచ్చారయ్యా. ఈయనేమో షుషన్ కోటలో పనిచేస్తున్నాడు. యూదులో కొందరు వచ్చారు. వచ్చి రాగానే అడిగాడంటే 3వ వచనం, వారు చేపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమ నింద పొందుతున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడవేయబడ్డాయి, దాని గమ్ములు అంచెలు కాల్చబడ్డాయని చెప్పి ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందున దేవునికి. దేని గురించి? ప్రజలు శ్రమలో ఉన్నారు, యెరూషలేము ప్రాకారాలు కూల్చివేయబడ్డాయి. ప్రార్థన 2వ అధ్యాయం 4వ వచనం, రాజు ఏమి కావాల్సిన మనం చేసిన అన్నప్పుడు నేను ఆకాశమందర దేవునికి ప్రార్థన. ఎక్కడ? రాజు ముందే. ఈయన ఉద్యోగం ఏంటంటే రాజు గిన్నె దార్శనం ఇచ్చాడు. రాజు దార్శనం తగినప్పుడల్లా మిక్స్ చేసి ఇచ్చేవాడు అనమాట, కలిపి. తమిళనాడు రాజు ఇస్తుంటే మొహం చూశాడు,
ఏం దిగులుగా ఉన్నావు, ఏమైంది, ఎప్పుడు ఇలా లేవే? రాజుతో మాట్లాడాలంటే ఏం చేయాలి? ముందు ఏం చేశాడు? ముందు ప్రార్థన. గదిలోకి పోయి రాజా 5 నిమిషాలు వస్తానని చెప్పి గదిలోకి తెలిపి ఆయన ముందే, ఆయన ఉన్నప్పుడే తన మనస్సులో ప్రార్థన. ఎక్కడ? తన నడుస్తున్న ప్రార్థనే, రహస్యలో ఉన్న ప్రార్థనే. ఇదే ప్రభు చెప్తాడే, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఉందా మన జీవితంలో ఈ స్థితి? అందుకే యెఫ్తా దేశానికి రాగానే, న్యాయాధిపతి అధికారి కాగానే మొట్టమొదట నేరుగా మిస్పాకి వెళ్ళాడు. దేవుని సన్నిధిలో కూర్చుని తన సంగతి అంతయు చెప్పుకున్న తర్వాత ఇప్పుడు అమ్మోనీయుల రాజు దగ్గర దూతలు పంపించి అసలు నాకు నీకు మధ్య ఏం జరిగింది, ఎందుకు వచ్చావు రామ యుద్ధానికి అని అడిగాడు. అప్పుడు ఇశ్రాయేలు అమ్మోని రాజు అంటాడు, ఐగుప్తీయులు ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు వారు వచ్చి ఆక్రమించారంటే ఈయనకు బాగా చరిత్ర తెలుసమ్మా. చాలామందికి వాక్యం తెలియదు. క్రమంగా దేవుని సన్నిధికి వస్తాం, వాక్యం వింటాం, కానీ మనసులో ఉండదు అది. ఇప్పటికి దాదాపుగా ఇశ్రాయేలు విడుదల పొంది వాగ్దేశం అడుగుపెట్టిన తర్వాత దాదాపు 200 సంవత్సరాలు, ఇది 152 సంవత్సరాలు. ఎప్పుడో జరిగిన సంఘటన చెప్తున్నాడు. ఒక మాట చెప్పాలంటే యెఫ్తా క్రమముగా ధర్మశాస్త్రము చదివే వ్యక్తి. ఎక్కడ వస్తున్నదో కూడాను నేను రాయబడే మాటలు చెప్తున్నాడు. మేము అన్యాయం చేయలేదయ్యా, మా ప్రజలు మోషే నాయకులు వస్తూ ఉంటే మీ దేశం దగ్గరికి వచ్చి, అయ్యా మీ ఊరు గుండా వెళతాం, మేము నీళ్లు తాగుతాం, డబ్బులు ఇస్తామంటే కుదరదని అడిగితే మేము దూరం వెళ్ళిపోయాం. అయినా కూడా మీరు వెంటబడి తరిమితే మా దేవుడు మాకు సహాయం చేశాడు కాబట్టి మేము జయం పొందాం, మేము ఆక్రమించుకున్నాం, అంతేగాని మేమేమీ తప్పు చేయలేదు. మా దేవుడు మాకిస్తే నువ్వు చేసేది ఏంటి అని అడ్డం తిరిగాడు. చక్కగా మండలి చూడండి, అధ్యాయం చూడండి, 11వ అధ్యాయంలో ఆయన అంటాడు 23వ వచనం, కాబట్టి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అమోరీయులను తన జనులు నిలవకుండా తొలివేసిన తర్వాత నువ్వు దాన్ని స్వాధీనించుకుంటావా? కదా, మా దేవుడు మాకిస్తే నువ్వు అడ్డం చేయగలవు, ఏదన్నా కూడా నీ వల్ల కాదు అంటే ఆ రోజు కోపం వచ్చింది. యుద్ధానికి వస్తే మరలా యుద్ధానికి పోయే ముందుగా ఒక మొక్కుబడి చేసుకున్నాడు. మూలవాక్యానికి వచ్చాం. ఈరోజు అనేక మందిని వేధించే ప్రశ్నకు జవాబులు చెప్పబోతున్నాను. అనేక మందిని బైబిల్ పండితులు కూడా గలిబిలి ఉంది ఇందులో. మనుషుల బలి దేవుడు తీసుకుంటాడా? ఒక ప్రశ్న కదా. ఏ బలి? మనుషుల బలి. అనాలోచనగా మొక్కున్నాడు. మనం కొంత శ్రమలో ఉన్నాం అనుకోండి, ఏదంటే అది మొక్కుంటాం. దేవా నాకు విడుదల ఇచ్చే ఉంటా, అది ఇది, ఓ అబ్బా మనకు తెగమిసి చెప్పుకుంటాం. ఒకసారి గుర్తుపెట్టుకో, నీ నోట నుండి వచ్చినది, నీ మనసులో తీర్మానము ఎవరికి తెలియకపోయినా నీ దేవునికి తెలుసు. మన దగ్గర నుంచి రాబట్టుకుంటాడు. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? తొందరపడి మొక్కుకోవద్దు ఏది కూడా. దేవునితో, ముఖ్యంగా దేవునితో, ప్రభు అది చేస్తా ఇది చేస్తాను, అది ఊరి అవుతుంది మనకు. కొన్నిసారి ఏమవుతుంది, అది ఊరి ఏమవుతుందమ్మా, 31 రాబోతుంది కదా, ఎన్ని మొక్కుంటాము. 31 అంటేనే మనకు ఒక పేరు, తీర్మానాల రాత్రి. ఏం రాత్రి అంట? తీర్మానాల రాత్రి. ఆ రాత్రి బా అసలు స్తుతి ఆరాధన ఆవేశంలో ఎన్ని మొక్కుంటామో అదేమవుతుందంట, మనకేమవుతుందంట, ఊరి. ఎందుకు? దేవుని దగ్గర ఒప్పుకొని తిరగకపోతే అది ఊరి. బైబిల్ చెప్పండి, గుర్తు చేస్తుంది వరుసగా. అయ్యగారు ఏం చేశాడు చూడండి, యెఫ్తా గారు ఏం చేశాడు. 29, యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా. ఏమొచ్చిందండి? యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులో
మనుషులు సంచరించు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమలు యుద్ధకు సాగాను. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఏ పరిస్థితిలో యుద్ధానికి పోతూ కబురు చేశాడు, మాట్లాడాడు, ఆ రాజు వెళ్ళలేదు. ఇక యుద్ధానికి మొదలయ్యాడు. యుద్ధానికి పోతా పోతా మనం కూడా ముక్కుండగా పరీక్ష రాసేటప్పుడు పెళ్ళిళ్ళకు ముందు ప్రభువా బిడ్డకు పెళ్ళి అయితే ఉద్యోగం వస్తే ఏమొస్తే ఉద్యోగం వస్తే మొక్కుంటాగా. యెఫ్తా కూడా యుద్ధానికి పోతూ పోతూ దేవుడు ఒక దేవుడు నిమ్మని చేసుకున్నాడు. ఫస్ట్ డిమాండ్ చేసినాడు తెలుసా, దేవునితో ఏం లేకపోయినా కూడా యాకోబు ఆ రాత్రి తలగడ రాయిగా పెట్టుకుని పడుకొని బేతుల దగ్గర, దేవా నేను వెళ్ళే మార్గం అంతా నాకు తోడుగా ఉండి తినటానికి ఆహారం, ధరించుకోవడానికి ఈ రెండు చాలు, నువ్వు తోడుగా ఉండు, ఆహారమే బట్టలే, ఇదిగో ఈ రాయి దేవుని మందిరం వదల, నాకున్న దాంట్లో దర్శనలాగా నేను నీకు 10వ వంతు చెల్లిస్తాను. వచ్చాడు, దూరం అయ్యాడు, ఊరైపోయింది. కూతురు చెరప. వాస్తవానికి భార్య వెళ్తే ఏమంటాడు తెలుసా, బెతులకు పోదామంటాడు. నేను సుఖోతు పోయి పాకలేసుకుని ఇల్లు కట్టుకున్నాడు. దేవుని సంగతి మర్చిపోయాడు. ఆ రాజు కుమారుడు చేతిలో, అధికారి కుమారుడు చేతిలో కుమార్తె చెరబడితే అప్పుడు గుర్తొస్తాడు దేవుడు అంటాడు, పో లేచి బెతలికి మొక్కున్నావు కదా, అరుండి పై ఇక్కడ అనుకుండాల్సింది. అలాగే యుద్ధానికి వెళుతున్నాడు. వెళుతూ మనలాగే దేవునితో ఒప్పందం. ఈ ఒప్పందం ఏంటంటే ఆలోచన లేకుండా, ఏం లేకుండా ఏమన్నాడు చూడదైతో, నీవు నా చేతికి జాగ్రత్తమ్మా అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించినలా ఆ యుద్ధంలో గెలిచి క్షేమంగా ఇంటికి పోయినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠితమో మరియు దహన బలిగా దానిని అర్పించదను. ఆవేశంలో ఉన్నాడు బాగా. ఏమన్నా ఒప్పుకున్నాడండి, ప్రభువా యుద్ధానికి పోతున్నాను, నువ్వు జయమిస్తే నేను ఇంటికి పోతాను, ఊరేగింపుకు పోతాడుగా. పోగానే మొట్టమొదట నన్ను ఎదుర్కోవటానికి నా ఇంట్లోంచి ఏది నాకు ఎదురొచ్చిద్దో అది నీకు ప్రతిష్ఠితము మరియు దహన బలిగా నీకు అర్పిస్తాను. ఎవరితో చేశాడు నిబంధన? దేవునితో. వెళ్ళాడు, దేవుడు సహాయం చేస్తాడు. యుద్ధంలో గెలిచాడు, ఓడిపోయాడా? దేవుడు సహాయం చేసి ఓడిపోతామా? ఓడిపోగా గెలిచాడు. ఊరేగింపుగా సంభ్రమంగా ఊర్లో అడుగు పెట్టాడండి. ఇప్పుడు నేను ఒప్పందం ఏంది? తన ఇంట్లో ఉంచి ఏది ముందుగా వస్తే అది యెహోవాకి ప్రతిష్ఠితం, దహన బలిగా అర్పించాలి. ఊరేగింపుగా వస్తూ ఉండగానే తన ఏకైక కుమార్తె పరిగెత్తుకుంటూ వచ్చింది. ఎవరు? ఒక్కగానొక్క కుమార్తె. ఎవరు వచ్చారయ్యా? వింటున్నారా? ఏం ఒప్పుకున్నాడు? ముందేది వస్తుందో అది నీకు ప్రతిష్ఠితం. దీని వాక్యం తినదేతో యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబరుతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనేను అనుకొని ఉన్నాడు. ఏ ఎద్దులు ఉండే ఇంటి ముందు ఎదురు కట్టేసి ఉంటాయి కదా, అవి ఉంటాయో. అసలు ఇదో ఇలా కూతురు వస్తుంటే ఒప్పుకునేవాడా? ఒప్పుకోడుగా. ఎవరితో ఒప్పుకున్నాడు? తప్పించుకోవచ్చా? మనం తప్పించుకోవచ్చు. మనకు చాలా మార్గాలు ఉన్నాయిగా. అది కాకపోతే ఇంకోటి, ప్రభా నువ్వు కొరవలే, నువ్వు బలిని కోరేవు, ధర్మం నీకు ఇష్టం కాదు, నా మనసు ఇష్టం తీసుకుంటావు, నా హృదయం ఇష్టం తీసుకుంటావు. మారుస్తాం మనం.
మరుస్తాం. కొన్నిసార్లు మన జీవితాలు హెచ్చింపొద్దే కొద్దీ దేవునికి దూరం. జయం వచ్చింది, ఒరిగిపుగా వచ్చాడు ఇంటి దగ్గరికి. తన కుమార్తె తంబులతో నాట్యముతో ఆ పిల్లకి తెలుసు పాపం తండ్రి ఒప్పుకున్నాడని. ఎదురొచ్చింది. ఇప్పుడేం చేయాలి ఒప్పంద ప్రకారంగా? ఇప్పుడేం చేయాలి ఒప్పంద ప్రకారం చెప్పండి. ఎదురు వచ్చిన కుమార్తెను దేవునికి ప్రశ్న చేయాలి. ఒకసారి ప్రసంగానికి అదైతే ప్రసంగం చేద్దాం తేటగా. 5వ అధ్యాయం ఏనా వచ్చినామమ్మా? 2 చదవండి. నీవు ముందు బైబిల్ తీయండి అందరూ. పేజీ నెంబర్ చెప్పండి. పేజీలు తిప్పుతాను ఇంకొన్నమంది. 558 తీయండి. నీవు దేవునికి మ్రొక్కుబడి చేసి కొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము కూడా చేయకూడదు. తప్పిడం కాదు. ఏం చేయకూడదంట? ఆలస్యం అంటే ఈయన కాదు ప్రభువా వచ్చినంత అనుకోండి. ఈరోజు కాదు ప్రభువా రేపు అంటానికి కూడా ఎందుకు? రేపు మనది. నీవు దేవునితో ఒప్పందం చేసుకుంటే దాన్ని చెల్లించడానికి ఆలస్యం చేయకము. ఎవరా బుద్ధిహీనులు? మర్చిపోయేవారు ఆలస్యం చేసేవారు. బుద్ధిహీనులు ఆయనకి ఇష్టం లేదు. నీవు మొక్కుని దాన్ని చెల్లించు. నువ్వు మొక్కుని చెల్లించుకుంటే మొక్కునుకుంటమే మేలు. ఏమొస్తుంది దేహానికి? దేనివల్ల? ఏ నోరది? అనాలోచన ఒప్పుకున్న ఒప్పందం గురించి. నీ దేహానికి శిక్ష ఎందుకు రావాలి? తర్వాత మళ్ళా ముందు ఇంత ఆగిపోలా, ఈ శిక్ష ఆగిపోలా దేహానికి. రేపు దేవదూతను చెప్పాలంట. ఏమని? పొరపాటును ఒప్పుకున్నాను. ఎంత పరం చూడండి. పొరపాటు జరిగిన దేవదూతను చెప్పబడేలా నీ మాటల వలన ఏమొచ్చింది? మళ్ళా దేవునికి ఒక్కసారి ఈ మాట చదివితే భయం కలిగింది. దశరం రాబోతుంది, జాగ్రత్త కదా. ఏం తీర్మానం చేస్తావు? జాగ్రత్త. పాత ఏమైనా మళ్ళీ పాత లెక్కలు కూడా ఉంటాయి. ఈ 11 లెక్క కాదు, కొన్ని సంవత్సరాలు లెక్కలు కూడా ఉన్నాయి. ఏం ఒప్పుకున్నావో. అందుకే నేను అంటాను, దేవునితో ఏమైనా ప్రమాణం చేసుకుంటే రాసి పెట్టుకో, మర్చిపోకుండా. మనం మర్చిపోతాం కదా, సహజం కదా. రాసి పెట్టుకో. ఇదిగో పలానా తేదీ దేవునితో నిబంధన చేసుకున్నాను. ఎందుకు? ఆయనతో నిబంధన చేస్తే ఖచ్చితంగా రాబట్టుకుంటాడు ఆయన. ఏమొచ్చాయి ఇప్పుడు? రోగం వచ్చింది, శరీర శిక్ష వచ్చింది, కోపం వచ్చింది, దేవునికి తీర్పు ఉంది. ఎన్ని చెప్పాడు చూడండి. ఒక్క నోటి అందుకంటాడు, నీవు దేవుని మీద పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. బలు పెంచుకంటే ఆలకించి మౌనంగా వినుట శ్రేష్టం. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. దేవునితో ఆటలాడద్దు. దేవునితో తమాషలు కాదు. ఆయన మానవుడు కాదు. వినే దేవుడు, జవాబు ఇచ్చే దేవుడు, రాబట్టుకునే. నువ్వు మొక్కుపోతే దేవుడు అడగడు. అక్కడ చెప్తుంది అదే. యెఫ్తా మొక్కున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? బుద్ధి లేకుండా లేదు కదా, చెల్లించాలి. ఏడ్చాడు. ఎట్లా ఇచ్చాడు చూడదే, తీయండి ఒకసారి. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగదీసితివి. నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను కనుక వెనుక తీయలేను. ఎట్ట శ్రమపడ్డాడు చూడండి. ఎట్ట శ్రమపడ్డాడు. సామెతలు 20:25. ఒకసారి సామెతలు 20:25. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మొక్కుని తరువాత దాని గురించి విచారించుటయు
ఒకనికి ఊరి. ఏమంట? ఏం తల్లి, సరే కూర్చో, సరే కూర్చో, మంగడుకోండి. న్యాయం కాదు, అస్సలు న్యాయం కాదు. సో ఈ మాట ఉంటే చెప్పే మాకు భయం వేస్తుంది, మీకేడ నిద్ర వస్తుంది? అంత లక్షణతనం ఉండదు దేవుని సన్నిధిలో, ఇంత లక్షణతనం ఉండకూడదు. వివేచింపక మొక్కుకొని ప్రతిష్టమని చెప్పి మొక్కున్న తర్వాత దాని గురించి విచారించుట ఒకనికి ఊరి. ఊరంటే చావు, బలవంతపు చావు. ఊరంటే తెలుసా అండి? మామూలు చావు కాదు. ఊరంటే ఏంది? బలవంతపు, అంటే బలవంతంగా మనం బలాలు తీసుకెళ్ళినట్టే, అంతే కదా? ఊరంటే మామూలు చావా? బలవంతపు ఇష్టము లేని చావు. ఊరేసిన వాళ్ళంట ఆ కోపంలో ఏదో తెలుసుకుంటారు కానీ ఆ తర్వాత బతకాల తన్నుకులు ఆడతారు కానీ బతకరు కదా, అవునా? ఆ కోపంలో ఏదో ఆవేశంలో వేసేసుకుంటారు. ఆ ఊరి పడ్డ తర్వాత తప్పించండి ఎవడ వల్ల, ఇంకంతే. అలాంటిదంట ఇది. ఆలోచింపకుండా వివేచింపకుండా చేసుకునే ఒప్పందాలు. ఎఫ్తా చేసినదే కదా. ఏమొస్తో ఏమో 90 నుంచి అని ఆలోచించకుండా, ప్రభువా నేను వెళ్ళగానే 90 నుంచి ఏముందో వస్తుంది నీకు ప్రతిష్ఠితం అన్నాడు. ఎవరు వచ్చారు ఇప్పుడు? కుమార్తె. తన ఒప్పంద ప్రకారం ఏం చేయాలి? యెహోవాకి బలివ్వాలి. నీతిమంతులు ఏం చేస్తారు? కీర్తన 15వ కీర్తన మొదటి 4 వచ్చారు. యెహోవా నీ గుడారములో, యెహోవా నీ గుడారములో అతి ఉండదగిన వాడేవాడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నిజం పలుకువాడే, కొండెములాడడు, కీడు చేయడు, నిందమోపడు, అతని దృష్టిని త్రస్తహుడు, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన. ఎఫ్తా నష్టమే కదా కుమార్తె, ఏకైక కుమార్తె. కానీ ఈ మాట తప్పడానికి వీలు లేదు. ప్రభు అనేకమైన కానుకలు తీసుకున్నాడు ఈ లోకంలో ఉన్నప్పుడు. ఒక పేద విధవరాలు ఆ దేవలో కూర్చుంటే ఎంత వేసిందమ్మా? 2 కాసులు వేసింది. ప్రభు ఏమన్నాడు? ఈమందరికన్నా ఎక్కువ 2 పైసలు. ఒక మాట చెప్పాలండి, శాస్త్రులు, పరిసయ్యులు, ధనవంతులు సంచుల్లో బంగారాలు తెచ్చి గగలాడిస్తే వేస్తున్నారు, అవి చూడలేదు. ఈ పేద విధవరాలు మనఃపూర్వకముగా 2 కాసులు తీసుకొచ్చి చేస్తే ప్రభు అన్నాడు వాళ్ళందరికంటే ఏమి ఎక్కువ. ఎలాగ ఇస్తుందట ఎక్కువ? వాళ్ళంతా తమకు ఉన్నదానిలో, దేంట్లో? ఉన్నదానిలో. లేదు 1000 రూపాయలు ఉన్నాయి, 1000 రూపాయల్లో 10 రూపాయలు కానివ్వండి పెద్ద గొప్ప కాదు, అంతే కదా? 1000 రూపాయలు 10 రూపాయలు ఒక టీ లెక్క, అంతే. మనకు అనుకునే టీ లెక్కే. ఈ మధ్య మరీ మన వాళ్ళు ఆదివారం పొడికి ఏడుపు వస్తుంది, చినిగిపోయి అసలు ఎక్కడ తీసుకుని నోట్లు ఉంటున్నాయి లోపల. మరి ఎక్కడ పెట్టకొస్తాయి? ప్రతి వారం ఉంటున్నాయి. ఎక్కడ చేస్తాయి? వరుసని పెట్టున్నాయి, బాక్స్ చూపిస్తూ ఇన్ని ఉన్నాయి. మరి ఎందుకు వేస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు అనుకున్నావేమో. టీ కొట్టుడైనా చూసి వేస్తాడు కానీ దేవుడు ఈడిగా ఆయన ఇచ్చిన దానికి ఇస్తాను అనుకున్నాము. జాగ్రత్త కదా. గుడ్డిదాన్ని దేవునికి అర్పణ చేయొచ్చా? మళ్ళీ ఎక్కడ చెప్పాలంటే చిరిగి నోట్లు చల్లనివి 10 రూపాయలు చల్లంటే 10 రూపాయలు ఉంటాయో ఎవరు తీసుకోకపోతే.
న్యాయం కాదు అది కదా. ఒక విధవరాలు 2 కాసులు వేసి ప్రభు ఉన్నాడు, వీళ్ళందరికంటే ఏమి ఎక్కువ వేసింది. ఎట్లాగా? ఆమెకుండే ఆ 2 కాసులు, ఆమెకున్నాయే ఎంత? 1000 రూపాయలు. నువ్వు 5000 వేసినా కూడా గొప్ప కాదు. ఉన్న ఆ 2 కాసులు మొత్తం తీసుకొచ్చి, అంటే ఇక తనకేం లేదు, ఇక అప్పుడు ఆలోచించాల. అలాగే ఒక స్త్రీ, పాపాత్ములైన స్త్రీ విలువైన అత్తరు తీసుకొచ్చి ఆయన తల మీద పోసి అభిషేకం అంగీకరించాడు లేదా? అంగీకరించాడు. ఎందుకు? ఈమె పుస్తకం దీన్ని చేసింది. ఇప్పుడు యెఫ్తా ఏమర్పించాలి? ఏమర్పించాలి? ఎవరు ఎదురొచ్చారు? వాక్యం కడదాం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 34. యెఫ్తా మిస్పాలో ఉన్న ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబులతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతని ఎదుర్కొనేను. ఆమె గాక ఇక వేరే బిడ్డలు లేరమ్మా, ఏకైక కుమార్తె, మగ సంతానం లేదు, ఆవిడ సంతానము ముందు ఒకే కూతురు. తండ్రి గెలిచి వస్తానని చెప్పి ఎదుర్కొంటా పరిగెత్తుకుంటూ వెళ్ళింది నాట్యముతో తంబురుతో. మగ సంతానము లేదు కాబట్టి అతను ఆమెను చూపి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగదీసితివి, నీవు నన్ను తలరబోయేవాళ్ళ ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చాను కనుక వెనుక తీరదంటే, ఇప్పుడు మనమంటే ఏమంటావు? నువ్వు ఇస్తే ఇచ్చుకోపో అంటావు. మన పిల్లలైతే ఒప్పుకోదు, నువ్వు కదా నాన్న, నువ్వు ఇచ్చుకో, నా జీవితం నా ఇష్టం. ఎందుకు ఒప్పుకున్నావు నువ్వు? వయసు ఎంత కదా అంటా మనం. ఇద్దరు జీవితాలు ఇక్కడ ప్రాముఖ్యం ఉన్నాయి. యెఫ్తా తిరిగి ఆయన కుమార్తె కూడా ఆమంటది, చూడండి, ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున ఎవరికో నాకు ఏముందయ్యా? తండ్రి యెహోవాకి మాట ఇచ్చావా, నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున అంటే నేను ఒప్పుకుంటున్నాను. ఎందరున్నారండి 2 బిడ్డలు రోజు చెప్పండి? ఒక్కసారి ఆలోచించు బిడ్డలు. యెఫ్తా ఎంతగా బెబుతున్నాడో తన కుమార్తె కూడా అలాగే ప్రభువులో దేవుడికి మాట ఇచ్చిన తండ్రి తెప్పాడంటే ఇక నా తండ్రి న్యాయం కాదని భయపడి, తండ్రి నీ ఇష్టం, నువ్వు మాట ఇచ్చావు కదా చెయ్యి. తర్వాత యెహోవా నీ శత్రువు అయిన అమ్మోనీయుల మీద ఆపాదించుకున్నాడని అతనితో అన్నాను. మరి ఆమె నా కొరకు చేయవలసినది ఏమనగా 2 నెలలు నాకు ఒక్కడికే, ఇంకా 2 నెలలు వదిలిపెట్టే, నేను నా తిరగతిలో పోయి కొండ మీద ఉండి నా కన్యాత్వమును గూర్చి ప్రలాపించానని చెప్పాను. పొమ్మని చెప్పి పొనిచ్చిన కనుక ఆమె తన చెలికత్తలతో కూడా పోయి కొండల మీద తన కన్యాత్వం గూర్చి 2 నెలలు ప్రలాపించను. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి దగ్గర తిరిగి రాగా అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఏం చేస్తుంటాడు చెప్పండి? ఓ ప్రశ్న. ఏం చేస్తుంటాడు చెప్పాలి. వాడు మాట రావట్లా. ఏం మొక్కున్నాడు?
మొట్టమొదటి ఏమొస్తుందో అది నీకు మరియు దాని దహనబలిగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈ మనుష్య బలి దేవునికి ఇష్టమా? అంగీకరిస్తాడా దేవుడు? యెఫ్తా తన కుమార్తెను బలిచ్చాడా? మీరేమనుకుంటారు చెప్పండి? మీరేమనుకుంటారు చెప్పండి? దయతో ఒక్కసారి అలా ఒప్పందాన్ని చూస్తే అర్థమైపోతుంది. ఇంకా వేరే క్లాస్ చూడండి ఒక్కసారి. ఒప్పందం ఏం చేస్తాడు? నేను 31 నేను అమలు యుద్ధం విషయం వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొండకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదో అది యెహోవాకు ఫస్ట్ అయినది. అది యెహోవాకు అంటే అర్థమైంది, దేవునికి విడిచిపెట్టేయాలి. మరియు కింద లేదా 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 అంటే రెండు ఆప్షన్. మొదటిదేమో ప్రతిష్ఠితం అంటే ఏంటి? ఇంకా ఆయనకు వదిలేయటమే, దేవుడికి వదిలేయటం. రెండవదిగా లేదా దహనం. ఇక్కడ పొరపడబడుతున్నారు అందరూ కూడా. అందరూ అంటారు, చాలామంది ఒప్పుకున్నాడు కాబట్టి కుమార్తెను దహన బలి ఇచ్చాడు. లేవీకాండం కదా ఒక్కసారి, లేవీకాండం తీయడం ఒక్కసారి. ధర్మశాస్త్ర వాక్యం చెప్తుందో లేవీకాండం 18వ అధ్యాయము 21. నీవు ఏమాత్రమును నీ సంతానము మొలకు నొద్దకు దాటనీయకూడదు. ఏంటి? నీ దేవునామాన్ని అపవిత్రపరచకూడదు. ఏంటి ఈ మొలకు? బిడలు తీసుకెళ్ళి బలిస్తారు. ఇక్కడ పసి పిల్లలు తీసుకెళ్ళి ఆ మొలకు దేవుడి దగ్గర బలి ఇస్తారు. ఒప్పుకోడు, నరబలి ఒప్పుకోడు దేవుడు. ఆయన ఆజ్ఞలో ఒకటి, మొలకు దేవతకంతా నరబలులు, పిల్లల బలిచ్చేది. ఇశ్రాయేలు చేశారు. చేస్తే దేవుడు కోపం వచ్చింది. ఒక రాజు, ఇశ్రాయేలు రాజు కూడా అలా చేశాడు. చూడండి మొదలు తెలియదు, ఒకసారి వాక్యం చూద్దాం. మొదటి రాజు గ్రంథం మోయాబు రాజు దగ్గర నుంచి 2వ రాజులు 3వ అధ్యాయం 27. 2వ రాజులు 3:27 చూడండి. అప్పుడు అతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠ కుమారుని తీసుకొని పట్టణపు ప్రకారం మీద దహన బలి అర్పింపగా ఇశ్రాయేలు వారి మీదకి కోపము బహుగా. చూడండి, ఇశ్రాయేలు రాజు ఏం చేసి తెలుసండి? యుద్ధంలో గెలవాలని కొడుకుని బలిస్తే దేవుని కోపం రగులుకుంది. నరబలి దేవుడు కోరుకోడు ఎప్పుడు కూడా. అంతెందుకు, బాగా తెలిసిన లేఖన భాగము అబ్రహాముని ఏమడిగాడు? ఈ సంగతులు జరిగిన తరువాత యెహోవా అబ్రహామును పరీక్షే బలివనిచ్చాడా? అతనికి మారుగా ఏమిచ్చాడు? ఆ గొర్రెపిల్ల కూడా ఇచ్చింది ఎవరు? యెహోవా ఈరే. గమనించండి, దహన బలి, నరబలి దేవునికి ఇష్టమైంది కాదు. మరి ఏం చేశాడు యెఫ్తా? తన కుమార్తెను వివాహము చేయకుండా కన్యకగానే ప్రతిష్ఠించాడు. అందుకే ఏమంటది, మనం మేము దేనికోసం వేచి 2 నెలలు తన కన్యాత్వం గురించి తప్పితే మరణాన్ని గురించి కాదు. అర్థమైందా? బలి గురించి కాదు. ఆమె ప్రలాపించింది 2 నెలలు తన కన్యాత్వం గురించి. ఈ మాట చెప్పాలంటే ఇంతటితో యెఫ్తా సంతతి ఆగిపోద్ది. కొడుకులు ఉన్నారా? లేరు. ఇంకా వేరే పిల్లలు ఉన్నారా? లేరు. ఒక్కొనొక్క కూతురు. యెహోవా ప్రతిష్ఠ వివాహం చేసుకోవడం లేదు కనుక దేవుని సృష్టి వెళ్ళిపోవాల్సిందే. ప్రతిష్ఠితము దేవునికి ఇచ్చేసాడు. వివాహం చేయకుండా దేవునికి ఇచ్చేసాడు. అది జరిగింది అక్కడ. కారణం ఏంటి? నరబలి ఇవ్వలేదు. నరబలి దేవుడు ఒప్పుకోడు. నరబలికి ఇష్టం మీద కోపం రగులుకుంది కూడాను. ఈశ్వర రాజు చేస్తే దేవుడు కోపం రగులుకుంది. కాబట్టి నువ్వు అర్థం చేసుకోవాలి తెలుసా?
ఈ వాక్యం అనేక మందికి ఇప్పుడు కూడా కన్ఫ్యూజన్ అది. నానా రకాలుగా మాట్లాడతాడు. అన్యులు కూడా మీ దేవుడు నరబలి తీస్తున్నాడు అంటారు. ఈ మాట పట్టుకోడు. కానీ కాదు, ఒప్పుకున్నాడు. యెహోవా ప్రతిష్టము లేదా దహనబలి. ఒకవేళ ఎద్దో గొర్రెపిల్ల ఎదురొస్తే దహనబలి ఇచ్చేవాడు. కుమార్తె ఎదురుగా వచ్చింది, అందుకే అయ్యో కుమారి నేనేం చేస్తాను, ఇంకా నేను ప్రతిష్ఠించాలి కదా అన్నప్పుడు తండ్రి నీ స్వరం చేసుకుంది. 2 నెలలు తన చేతులతో పాటుగా పోయి కొండల మీద ప్రాపించి వచ్చి దర్శింపబడింది దేవునికి. అందుకే ప్రతి సంవత్సరం కూడా విశ్వాసులందరూ కూడా ఆ కుమార్తెను జ్ఞాపకం చేసుకొని ఆ ప్రసిద్ధి చేసేవాళ్ళు. జ్ఞాపకం చేస్తున్నాను. రైతు ఈ వాక్యం ఏం నేర్చుకోబోతున్నాం? ప్రార్థన కావాలి, దేవునితో ఒప్పందం కావాలి, దేవునితో సరిచేయబడాలి, మరి మిక్కిలిగా దేవుని సన్నిధిలో ఆలోచనగా మాట్లాడా. అంతేగాని మనకేమవుతుందంట? ఉరి అవుతుంది. యెఫ్తా ఒప్పుకున్నాడు. ఒక కుమార్తె ఎదురు వచ్చింది. మాట తప్పాడా? మార్చాడా? లేదు. కుమార్తె కూడా సంతోషంగా ఒప్పుకుంది. నా తండ్రి నువ్వు ఒప్పుకున్నావా? నీ సంబంధించినట్లుగా చెయ్యి. ఎంతమంది విశ్వాస వీరులు మనం కూడా చెప్పంటారా? మనకు తెలిసింది యెఫ్తా గురించి ఇంతవరకే. ఎబ్రీ పత్రిక వెళితే విశ్వాస వీరుల జాబితాలో ఉన్నాడు ఆయన పేరు. ఎందుకు తెలుసా? ఇది ఈ కార్యం బట్టి చూడండి. అయితే ఎబ్రీ 11లో ఉంటుంది చూడండి. ఇంకా ఏమి చెప్పొద్దును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా. ఎక్కడుంది ఆయన పేరు? జీవగ్రంథంలో విశ్వాస వీరుల పట్టీలో ఆయన పేరు వ్రాయబడింది. ఏం చేశాడని? ఏం చేశాడు? తను ఒప్పుకున్న దాని దేవునికి నష్టమైన విడవలేదు. మన నష్టంగా అంతసేపే మన జీవితాన్ని కూడా ఏ కీడు రాకుండా, ఏ నష్టం లేకపోతే ఎన్నేం చేస్తాం, ఎన్ని ఒప్పుకుంటాం. నేను వదులుకోవాలంటే మనస్సు జాగ్రత్త. యెఫ్తా జీవితం ఒక మాదిరి, యెఫ్తా కుమార్తె కూడా ఒక మాదిరి. దేవుని సన్నిధిలో మన సంగతంతా చెప్పుకోవాలి. జయమిస్తాడు. ఒకవేళ నీ ఆపదలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు దేవునితో ఏదైనా ఒక నిబంధన చేసుకుంటే దాని గురించి ఆలస్యం చేయొద్దు. ఆలస్యం కూడా చేయొద్దు. ఎందుకంటే ఆయన రాబట్టుకునే దేవుడు. ఆలస్యం చేసి ఏమొస్తున్నాడు చూడండి. ప్రసంగం ఏం చెప్పాడు? 4 అంశాలు ఉన్నాయి. ఏమొస్తున్నాయి ప్రసంగం ఏం చెప్పాడు చూడండి. ఆలస్యం చేస్తే ఏమొస్తుంది చూడండి ఒక్కసారి మరలా. ప్రసంగి 5వ అధ్యాయం, ప్రసంగి 5. నీవు దేవునికి మొక్కుబడి చేసుకునేలా దాన్ని చెల్లించుటకు ముందేం చేయకూడదు? ఆలస్యం చేయకము. బుద్ధిహీనులు. ఎవరు బుద్ధిహీనులు? ఆలస్యం చేసేవారు. ఆయనకి ఇష్టం లేదంటే దేవుడు అంగీకరించాడు. నువ్వు మొక్కుబడి చెల్లించు, మేలు, నీ దేహమునకు శిక్ష. దేహానికంటే శరీరానికి. దీనివల్ల నీ నోటి వల్ల. ఆ తర్వాత మళ్ళా తీర్పు ఎవరి దగ్గర? దేవుడి దగ్గర. అయ్యా పొరపాటున చెప్పాను అంటానికి కూడా లేదు. నీ మాట వలన దేవుని కోపం పుట్టించి చాలు. ఒకే తీర్మానం చెప్పాను. నేనంతా కూడా ఈ 31 రోజులు లెక్కలు చూసుకోవాలి. లెక్కలు ఎలా గడిపావు ఈ 11 నెలలు? దేవుని ఎలా సేవించావు? నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? దేవునితో నీ సహవాసం ఎలా ఉంది? దేవుని వాక్యం పట్ల నీ స్థితి ఎలా ఉంది? చదువుతున్న వాక్యాన్ని, వాక్యం చదవకుండా దినాన్ని ఆరంభిస్తే ఇక అది మేలుకరము కాదు. ప్రార్థన చేయకుండా దినాన్ని ఆరంభిస్తే నువ్వు విశ్వాసవి కానీ కాదు. ఎవరికే చెప్పనక్కర్లా.
దేవుని సన్నిధికి రాకుండా దూరంగా వెళుతూ దేవుని దూరం అయితే నువ్వు విశ్వాసమే కానీ కాదు. పత్రికల్లో పౌలు గారు అంటారు, ఆ దినము సమీపించుకొలది మరి ఎక్కువగా సమాజముగా కూడుకొనొచ్చు. ఏ రోజు ప్రభు రాకడ వచ్చి సరి చేయబట్టానికే కదా. మీరు ప్రశ్నించుకో. నీ ప్రార్థన, నీ వాక్యదానం, నీ బోధ, నీ సహవాసము గట్టి విడుచుట. నాలుగు కదా విశ్వాసం దేవుడు ఇచ్చింది. అపస్కారం 2వ అధ్యాయం ముగిస్తుంది. అపస్కారం 2వ అధ్యాయం తీయండి ఒక్కసారి. ఆరో సంఘంలో ఏం చేస్తున్నారు? ఆదిమ సంఘంలో ఏం చేస్తున్నారు? అపస్కారం 2వ అధ్యాయం. అప్పుడు చదవమ్మా. 2వ అధ్యాయం. వీరు అపస్సుల బోధ యందును సహవాసమందును రొట్టె విడుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక కదా, క్రమంగా చేయవలసింది బోధ, సహవాసం, ప్రార్థన, రొట్టె. మరి దూరం అయితే పరిస్థితి ఏంటి? రేపు దూరం ముందు చెప్పాలి కదా. ఒక మాట అడుగుతాను, ఒప్పుకున్న దాని గురించి దేవుళ్ళు ఎక్కడ అడిగితే నీ విశ్వాస జీవితాన్ని, ఆత్మ జీవితాలు ఎక్కడగడాయనా, వృధా గడిపిన సమయం నుంచి ఎక్కడగడాయనా, ఈయన అవకాశాలు వచ్చినా దేవుని సన్నిధికి రాలేని జీవితాలు, దేవుని కంటే లోకాన్ని వ్యర్థంగా అభివృంచిన జీవితాలు ఎక్కడగడాయనా ప్రశ్నించుకున్నాం, లెక్కలు చూసుకున్నాం. ఈ నెలంతా కూడా ప్రతిరోజు సరి చేయబడాలి. ఈ ప్రార్థన, ప్రభువా నా జీవితం దూరంగా ఉంటే నన్ను క్షమించు, నేను సరి చేసుకోవాలి, నాకు నేర్పించిన ఆయన నీకోసం బ్రతుకుతాను. ఏ రోజుకి ఆ రోజు ఏది గుర్తు చేస్తే అప్పటికప్పుడే, మళ్ళీ ఒకటిదాకా ఆగొద్దు. మనం ఏం చేస్తామంటే ఒకటిదాకా ఆగుతాం. ఇప్పుడు దాకా గుర్తుండాలి. గుర్తు లేకుండా నష్టంలా ఈలోపు మన జీవితం ముగిసినా ప్రభు వచ్చినా ఏమైపోద్ది? ఖచ్చితంగా చెప్పండి. ఒకటి ధర దాకా ఉంటా ఉన్నవాళ్ళు చెప్పలేరా? నేను ఒకటి దాకా ఎందుకు ఆగుతున్నావు? బాప్సం తీసుకోవాలన్నా ఒకటి దారికి రావాలా? పాస్టర్కి ఇలా బాప్తిస్మాలు అక్కకి, మా పెద్ద అక్కకి ఒక మాటకి ఇవ్వాలని వర్షాలు ఏరులో బాగా ఆ డౌరీ హాల్లో వాళ్ళు వెళ్ళే సంఘంలో సంవత్సరం 2 సార్లే. గుడ్ ఫ్రైడే ఎక్స్ట్రాకి 31. మళ్ళా కాదు, ఎప్పుడంటే అప్పుడు కాదు. కొన్ని సంఘాలు క్రమం అనమాట. వాళ్ళకి ఆ టైంలో ఆరోగ్యం బాగాలేక కుదరక వేగం చేస్తారు. ఈరోజు అసలు వస్తామన్నారు వాస్తవానికి, కానీ మంచి వర్షాలు నెల్లూరులో ప్రకృతి చెబితే ఈ నెలలో ఒక ఆదివారం వస్తారు, ఆఫీస్మాలు ఉంటాయి. ఆ తదుపరి మరుసటి వారం రొట్టె ఇవ్వబడుతుంది. ఎందుకు ఆలస్యం చేస్తున్నావు బాప్తిస్మానికి? కృష్ణ పండుగ ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? ఇలాగే ఉంటావు అనుకుంటున్నావా? రేపు కూడా ఇలాగ ఉంటావు అనుకుంటున్నావా? ఒక సంవత్సరం కూడా నాకేం దిగులు లేదు, ఆరోగ్యం బాగుంది, మంచి స్థితిలో నేనున్నాను, దేవుడు అక్కర్లేదు, రక్షణ అక్కర్లేదు, మనం సక్కర్లేవు అనుకుంటున్నావా? అపవాది మోసం చేస్తున్నాడు. జాగ్రత్త. నేను నరకాన్ని తీసుకెళ్ళటానికి రేపు లెక్క చెప్పాలి దేవునికి, ఖచ్చితంగా లెక్క చెప్పాలి. అది కూడా దాకా ఆగొద్దు. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, ప్రభువా నన్ను సరిచేయని అడుగుతున్నప్పుడు, దేవదేవుడు కృపచేత కనికరించి నీ లోపాన్ని ఎత్తి చూపితే వెంటనే క్షమించమని అడిగి సరి చేసుకున్నాడు. ఎప్పుడు అలా చేసుకుంటామో అప్పుడు ప్రభు ఎప్పుడు వచ్చినా సరే, మనం ఎప్పుడు తీసుకున్నా సరే దేవుని సరే మనం ఉంటాం, యుగాలతో జీవిస్తాం. ఈరోజు దేవుడు నేను గద్దించాడు, ఏ విషయం నీతో మాట్లాడు నీకు తెలుసు, నీ హృదయానికి తెలుసు. ఆయన మాట్లాడాడు కదా, నీతో మాట్లాడు, నేను గద్దించాడు ఒక విషయంలో, విడిచిపెట్టు, పశ్చాత్తాపడు, సరి చేసుకో, ధైర్యంగా ప్రభు కృపా సింహాసనం చూద్దాం. తిరిగి రాబోతున్నాడు, భూజల దగ్గర తీర్పు తెచ్చబోతున్నాడు. ఆయన తన వారిని మాత్రమే అంగీకరించిన వారిని, తన బిడ్డలు మాత్రమే నిత్యత్వం, ఇంక వేరే వాళ్ళకి చోటు లేదు. నువ్వు అంటావేమో రేపు సరిచేయబడకుండా, ప్రభా నేను పలానా సంఘం, పలానా ఊరు, మీరెవరో నాకు ఏం చేయవారంట? అక్రమము. ఆ మాట మన గురించి అంటే మన భవిష్యత్తు ఏంటి, మన బతుకేంటి? సరిచేయబడదాం.
ప్రభు గద్దించే మనుషుడు ధన్యుడు. ఈరోజు ఏ విషయం ప్రభు గద్దిస్తే సరి చేసుకో. ప్రతిరోజు వాక్యం ద్వారా గద్దిస్తుంటాడు ఆయన. సత్యం ఆశపడుతున్నాడు ప్రభు మన కోసమై. అందుకే వాక్యాన్ని మనకి ఇచ్చాడు. క్రమంగా వాక్యం చదువుతూ ప్రార్థించుకుంటూ సహవాసన దూరం కాకుండా, ఆయన బల్లకు దూరం కాకుండా ఆయన ప్రకటిస్తూ ఆయన సాక్షిగా జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనకందరికీ దయచేయనుగాక. ప్రార్థించుకుందాం. తల వంచండి, మోకరించండి, ఒకరు ప్రార్థన చేయండి. దయతో ప్రభువా మాతో మాట్లాడు ప్రభువా, మమ్మల్ని సరిచేయండి తండ్రి. మా అతిక్రమాలు తీస్తే ప్రభువా మీ రక్తంతో కడగండి. నీలో అంటు కట్టబడాలి, నీలో జీవించాలని ప్రభును సహాయం అడుక్కున్నాం. ప్రార్థిద్దాం. మోకరించండి, ఒకరు ప్రార్థన చేయండి దయతో.